మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు అయితే రోజుకి బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సారంగపూర్ ఏరియాలోని ఏదైతే సారంగపూర్ హనుమాన్ టెంపుల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే చాలా వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఒక గుర్తింపు ఉంది. సో ఈ రహదారి ఏదైతే ఉందో మనము సారంగపూర్కి వెళ్ళే ప్రధాన రహదారిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి సారంగపూర్ డైరీ ఫామ్కి నియర్ బైలోనే ఒక హోటల్ ఉంది. హోటల్ పక్కనే ఒక నలుగురు విద్యార్థులు కూడా గంజాయి విక్రయిస్తున్నట్లు ఒక ప్రాథమిక సమాచారంతో పోలీస్ అధికారులు రంగంలో దిగి ఆ నలుగురు విద్యార్థులను కూడా అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో గంజాయి యథేచ్ఛగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ ఏరులై పారుతుంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. చాలా ఏరియాలలో కూడా గంజాయికి సంబంధించిన వ్యాపారాలు నడుస్తూ ఉన్నాయి. ఏదైతే ఒకరి చేతి నుంచి ఇంకొక చేతులు మారుతున్నాయి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఏదైతే గంజాయికి సంబంధించి గంజాయి రహిత సమాజాన్ని నిర్మిద్దామని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కంకణం కట్టుకున్నా కూడా ఈ గంజాయికి సంబంధించిన కొంతమంది దుండగులు మాత్రం అసలు ఎక్కడ ఆగట్లేదు అనేది క్లియర్గా తెలుస్తోంది. మెయిన్గా ఏదైతే నిన్న ఏ ఏరియాలో అయితే అరెస్ట్ అయిందో ఆ ఏరియాలోనే మనం ఉన్నాము. సో ఇక్కడ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. సో ప్రతిరోజు కూడా నిజామాబాద్ పట్టణంలోని చాలా ఏరియాల నుంచి కూడా ఇక్కడికి ఎవరైతే యంగ్స్టర్స్ వచ్చి చాలామంది ఏదైతే మద్యపానం కావచ్చు, ధూమపానంకి సంబంధించి కూడా చాలామంది కూర్చొని ఇక్కడ రచ్చరచ్చ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ దారి పొడవునా కూడా పూర్తిగా వాళ్ళే ఉంటారు. నైట్ 10 వరకు మాత్రమే ఒక పెట్రోలింగ్ అనేది వస్తుంది. అప్పటి వరకు ఎవరు కూడా రారు అని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా ఇక్కడ ఇంటి ఓనర్స్ అయితే ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. అమ్మ, ఇక్కడ గంజాయికి సంబంధించి అదేవిధంగా చాలామంది ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి మాకు తెలుస్తుంది. నిజమేనా అమ్మ? సార్, మేమైతే ఎక్కువ బయట వెళ్ళాం. ఎందుకంటే ఈడ మాకు భయం అనిపిస్తుంది. బయట వెళ్ళాలంటేనే అసలు భయం. నైట్ అయిపోతే మేము అసలే వెళ్ళాం. తెల్లారితే కూడా మేము లోపట్నే ఉంటాం. కానీ నైట్ మొత్తం ఆడ ఒక గ్యాంగ్ కూసుంటుంది, అటు సైడ్ ఒక గ్యాంగ్ కూసుంటుంది. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మేము వెళ్ళాం, మేము అడగం. మాకు అవసరమే లేదు. మా పనేమో మేము చూసుకుంటాం, మా పనేమో మేము చేసుకుంటాం, అంతే. కానీ ఇట మాత్రం మాకు తెలియదు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం సంగతి అనేది మాత్రం తెలియదు. మాత్రం ఉంటారు ఇక్కడ గ్రూపులు చేసుకుంటా. పెట్రోలింగ్ ఎట్లా ఉందమ్మా? పెట్రోలింగ్ కూడా మేము వేరే వాళ్ళతో కూడా మాట్లాడినాము. ఒకటేసారి వచ్చి పెట్రోలింగ్ నిర్వహించేసి వెళ్ళిపోతారు అని చెప్తా ఉన్నారు. సో పెట్రోలింగ్ ఏమన్నా ఇంకొక 4-5 రౌండ్లు ఎక్కువ వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అవును సార్, బాగుంటుంది. ఎందుకంటే బాగా భయం కదా. మళ్ళీ ఇటు గుట్ట ఉన్నది, ఇంకా ఒక 2 సార్లు పెట్రోలింగ్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఆడవాళ్ళం మేము, మాకు భయం ఎట్లా పడుతుంది ఇప్పుడు ఈ కాలంలో. అసలు బయట వెళ్ళలేము. మళ్ళీ మేము మా కడుపు తిప్పలకి గుట్టలో ఉంటున్నాం. మన ఒక 2-3 రౌండ్ వేస్తే మాకు కూడా శాంతిగా ఉంటుంది అని మాకు ఒక ఉద్దేశంగా ఒక क्या बोलते मुझे तेलुगु नहीं आता, लेकिन मैं कोशिश कर रही इधर फिरते रहना पुलिस, ज़्यादा से ज़्यादा आना इधर पुलिस। क्यों तो गैंग रेप हो रहे, फिर इधर आना, फिर परसों बच्चे को लेके गए मारे इधर साइड में, फ़ोन खींच लिए, हमारे कैमरे चेक करने एक बार पुलिस भी आए थे, कैमरे भी है हमारे पास, पुलिस भी आए थे। तो उन लोगों से मैं रिक्वेस्ट कर रही, आप लोग 1 से 4 बार फिरो इधर, क्यों तो ये सब कम होता। अगर ये बढ़ते रह गया ना, फिर ये निजामाबाद बोलने का, ये टेम्पल बोलने का लॉस है सर। अगर ये इधर चलते रहे ना, ये टेम्पल के हिसाब से चल रही पब्लिक, अगर ये टेम्पल नहीं रही तो इधर लॉस ही था पूरा। टेम्पल के तरफ से पब्लिक चलती 24 घंटे। ये थोड़ा చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు మీరు వచ్చారు కానీ సాయంత్రం 6 గంటల తర్వాత వస్తే రోడ్ మొత్తం ఫుల్ ఉంటుంది, ఏడంటే ఆడ కూర్చుంటారు, గాంజా కొడతా ఉంటారు, మొత్తం మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ టైంలో ఎక్కువ ఉంటారు? ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? నాకు గాంజా అనేది తెలియదు, మళ్ళీ నేను చూడలేను కూడా. కానీ ఇట్లా గ్యాంగ్ ఉంటుంది మగ పిల్లలది, ఆడ కూర్చుంటూ ఉంటారు, అటువైపు కూర్చుంటూ ఉంటారు. ఇట్లా నేను చూసిన గాంజా అని. ఏ టైం నుంచి వస్తారు? ఏ టైం నుంచి? 9 తర్వాత నుంచి ఎప్పటి వరకు ఉంటారు సార్ నాకు తెలియదు. మేము బయట వెళ్ళాం, అసలు భయంకి బయట వెళ్ళాం మేము. మాకు బుజ్జి కూడా ఉన్నది, మాకు పాప కూడా ఉన్నది, కానీ బయట మేము అసలే వెళ్ళాం. ఎందుకంటే మాకు భయం అనిపిస్తుంది, మేము వెళ్ళాం సార్. వాళ్ళు గాంజా వాళ్ళు మరి మంచి వాళ్ళు అని మాకు తెలియదు, కానీ మేము బయట వెళ్ళాం భయపడి. మా పనేమో మేము జీతం ఉంటాం సార్, ఈడ జీతం చేసుకుంటాం, మా పనేందో మేము చూసుకుంటాం, అంతే.
సో ఇది అంటే నిజామాబాద్ జిల్లాలో చాలా రకాలైనటువంటి ఏరియాలలో ఏదైతే గంజాయి విక్రయిస్తున్నారో, అదేవిధంగా కొంతమంది యువకులు అయితే రాత్రి 9 అయితే చాలు కొన్ని ఏరియాలలో గుంపులు కూడి ఈ గంజాయి సేవిస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. చాలా వరకు ఈ ఏరియాకి సంబంధించి మాట్లాడుకుంటే ప్రధానంగా సారంగపూర్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళే ప్రధాన రహదారి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కాబట్టే ఇంత మంచి రాకపోకలు అనేవి జరుగుతున్నాయి. ఒకవేళ హనుమాన్ టెంపుల్ లేకపోతే మాత్రం ఇదంతా మేము గుట్ట ప్రాంతాల్లో మేము ఉన్నాము, కాకపోతే మమ్మల్ని ఎవరు వచ్చిర్రు ఎవరు పోయిరు అనేది కూడా తెలియదు. కాకపోతే ఇక్కడ కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. మొన్న కూడా వెరీ రీసెంట్లీ ఒక అమ్మాయిని తీసుకొచ్చి కూడా ఇక్కడ ఒక అఘాయిత్యానికి పాల్పడ్డారు. అదేవిధంగా గతంలో కూడా ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ చితకబాదినరు అని చెప్పేసి కూడా మనకి స్థానిక ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. పెట్రోలింగ్ విషయానికి సంబంధించి మాట్లాడుకుంటే ఎవరైతే పెట్రోలింగ్ ఈ ఏరియా పరిధి ఏదైతే పోలీస్ స్టేషన్కి వస్తుందో వాళ్ళు ఒక రౌండ్ కొట్టిన బదులు ఇంకొక 4-5 రౌండ్లు ఎక్కువ కొడితే డెఫినెట్లీ చాలా ఫ్యామిలీస్ అనేవి లోపల ఉన్నాయి. మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, విజువల్స్ చూడొచ్చు. చాలా రకాలైనటువంటి ఇండ్లు అనేటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో పెట్రోలింగ్ అనేది సవ్యంగా నిర్వర్తిస్తే మాత్రం ఈ దొంగల బెడద నుంచి, అదేవిధంగా ఇలాంటి ఆకతాయిల బెడద నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి కూడా మనకి నిజామాబాద్ ప్రజలైతే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ పోలీస్ అధికారులు వీరిపైన ఒక ప్రత్యేక కన్నేసి ఉంచండి అని చెప్పేసి నిజామాబాద్ ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, సారంగపూర్ నుంచి.